హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తెలుసునో లేదో తెలియదు, నేను చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను. గంధం గడియలు అని కొన్ని ఉంటాయి. గంధం గడియలు ఆశ్లేష నక్షత్రం చివరి 2 గడియలు, మఖా నక్షత్రంలో మొదటి 2 గడియలు, జ్యేష్ఠ నక్షత్రంలో చివరి 2 గడియలు, మూలా నక్షత్రంలో మొదటి 2 గడియలు, రేవతి నక్షత్రంలో మొదటి 2 గడియలు, చివరి 2 గడియలు, అశ్విని నక్షత్రంలో మొదటి 2 గడియలు గంధం గడియలు అని అంటారు. ఇది నక్షత్ర గంధం అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేసి చెప్తున్నాను, దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. ఆశ్లేష నక్షత్రంలో చివరి 2 గడియలు, మఖా నక్షత్రంలో మొదటి 2 గడియలు, జ్యేష్ఠ నక్షత్రంలో చివరి 2 గడియలు, మూలా నక్షత్రంలో మొదటి 2 గడియలు, రేవతి నక్షత్రంలో చివరి 2 గడియలు, అశ్విని నక్షత్రంలో మొదటి 2 గడియలని గంధం గడియలు అంటారు. ఇది నక్షత్ర గంధం అన్నమాట. నక్షత్ర గంధం ఒకసారి ఆలోచించండి. ఏమిటంటే కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఈ గంధం గడియల గురించి మనం ఎప్పుడు ఆలకించలేదనేసి ఒక భావన కూడా ఏర్పడుతుంది. కానీ కాలప్రకాశ అనే గ్రంథంలో ఈ గంధం గడియల గురించని విశదీకరించడం జరిగింది. కాలప్రకాశిక అనే గ్రంథంలో తెలియజేయబడింది. కాబట్టి ఏంటంటే నాకున్న సమాచారాన్ని అంతటినీ కూడా మీకు అందిస్తున్నాను. వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ లేదు, కనీసం లైక్ కూడా చేస్తలేదు. దయచేసి లైక్ చేయండి. మన ఛానల్కి కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పుడు గంధం గడియల గురించి తెలుసుకున్నాం కదా, మరిన్ని విషయాలతో వద్దాం మళ్ళా.